రష్మిక అంటే నేషనల్ క్రష్. మెగా స్టార్ ను సైతం మెస్మరైజ్ చేసే పర్ఫార్మెన్స్. అలాంటి కథానాయిక ఇప్పుడు పంతా మార్చింది. రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్స్ కు దూరం జరుగుతోంది. అన్నీ కూడా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోంది. ఇది కొత్తదనం కోసమా లేకపోతే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే ముందు ప్లాన్సా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కుబేర కూడా హిట్ అయింది. రష్మిక ఖాతాలో మరో విజయం పడింది. దీంతో ఆమె సక్సెస్ రేట్ మరింత పెరిగింది. మరో కథానాయిక అయితే చాలా సెలెక్టెడ్ గా పాన్ ఇండియా మూవీస్ చేస్తూ స్టార్డమ్ ను రెమ్యునరేషన్ ను పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ రష్మిక మాత్రం వెరైటీగా విమెన్ సెంట్రిక్ మూవీ చేస్తోంది. ఆల్రెడీ కుబేరాలో కొత్త తరహా పాత్ర చేసింది. కేవలం ధనుష్ కు సహాయ పాత్ర ఇది. ధనుష్ తో పోటీ పడి నటించేందుకు స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అందుకే ఇప్పుడు మరో విమెన్ సెంట్రిక్ మూవీ అనౌన్స్ చేసింది. అదే మైసా. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కుతోంది. మైసాకు ముందు ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ ఆల్రెడీ షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు హిందీలో థమా, కాక్టైల్ సీక్వెల్స్ లైన్ లో ఉన్నాయి. థమా పూర్తిగా హారర్ కామెడీ మూవీ. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ నుంచి రష్మిక పూర్తిగా సెలెక్టెడ్ గా ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ వైపు టర్న్ తీసుకోవడం, ఆమె త్వరలోనే పెళ్లికి రెడీ అవుతోందనే వార్తలు షికార్లు చేసేలా చేస్తున్నాయి. ఆల్రెడీ రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఓటీటీలు అంటే వెబ్ సిరీస్ లో గుర్తుకు వస్తాయి. వెబ్ సిరీస్ లో కూడా కొన్ని మాత్రమే హిట్ అవుతాయి. అలా హిట్ అయిన వెబ్ సిరీస్ ఎప్పటికప్పుడు సరికొత్త సీజన్స్ వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి సీజన్ తోనే తిరిగి వస్తున్నాడు ఫ్యామిలీ మన్. గతంలో రిలీజ్ అయిన 2 సీజన్స్ ను ఓటీటీ వరల్డ్ ను షేక్ చేశాయి. ఇప్పుడు 3వ సీజన్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. 2019లో ఫ్యామిలీ మ్యాన్ స్టోరీని మొదటిసారి ఓటీటీ ప్రపంచం చూసింది. 2021లో సమంత విలన్ గా నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అయితే అటు కాంట్రవర్సీలకు, రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇప్పుడు 3వ భాగం వస్తోంది. ఇదే ఏడాది ఫ్యామిలీ మ్యాన్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడంటూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్. 3వ సీజన్ ఎప్పుడు అనేది ప్రైమ్ ఇంకా రివీల్ చేయలేదు. అయితే విలన్ ఎవరు అనేది ఆల్రెడీ బయటికి లీక్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో హిట్ అయిన మరో వెబ్ సిరీస్ పాతాళ్ లోక్ హీరో జయదీప్ అహ్లావత్ 3వ సీజన్ లో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. త్వరలో ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను తమ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది అమెజాన్ ప్రైమ్. 3వ భాగంలో మరోసారి ఫ్యామిలీ మ్యాన్ గా తిరిగి రాబోతున్నాడు మనోజ్ బాజ్పాయ్. ప్రియమణి, ఆశ్లేష ఠాకూర్, శరత్ ఖేల్కర్, సందీప్ కిషన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. తెలుగు దర్శకులు రాజన్ డీకే మరోసారి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. తెలుగు దర్శకులు, తమిళ హీరోలు ఈ కాంబినేషన్ లో సినిమాలు. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలు. శేఖర్ కమ్ముల కూడా మరోసారి ఈ సెంటిమెంట్ ను రిపీట్ చేశాడు. కోలీవుడ్, టాలీవుడ్ చేతులు కలిపితే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతం చేయవచ్చని నిరూపించాడు. అయితే ఈ సెంటిమెంట్ ఈనాటిది కాదు. దిగ్గజ దర్శకులు, కళా తపస్వి కె విశ్వనాథ్, తమిళ దిగ్గజ నటుడు కమల్ హాసన్, వీరి కాంబినేషన్ లో తెలుగులో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. కొన్నేళ్ల క్రితం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి సడన్ గా ఊపిరి మూవీ కోసం కోలీవుడ్ వెళ్లి అక్కడి నుంచి కార్తీ డేట్స్ తీసుకొచ్చాడు. తమిళ హీరో కార్తీ, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబోలో ఊపిరి అనే ప్రయోగానికి తెరతీసి సూపర్ హిట్ కొట్టాడు. జాతిరత్నాలు తీసిన డైరెక్టర్ అనుదీప్ కోసమే కోలీవుడ్ నుంచి ప్రిన్స్ అనే మూవీలో నటించేందుకు టాలీవుడ్ వరకు వచ్చాడు తమిళ హీరో శివకార్తికేయన్. ఇక ఊపిరి మూవీ తీసిన వంశీ కొంత గ్యాప్ తరువాత ఏకంగా కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ హీరోగా వారసుడు అనే మూవీని తీసి భారీ విజయాన్ని అందుకున్నాడు. నాగశ్విన్ తీసిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కీలో కమల్ విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి రాసిన సర్ స్టోరీలో నటించేందుకు ధనుష్ టాలీవుడ్ వరకు వచ్చాడు. ఈ సినిమాతో 100 కోట్ల వసూళ్లను చూశాడు ధనుష్. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో శేఖర్ కమ్ములతో కుబేరా తీసి తెలుగు చిత్రంతో మరోసారి 100 కోట్ల వసూళ్లను, ఒక నేషనల్ అవార్డును ఖాయం చేసుకున్నాడని సినిమా పండితులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కోలీవుడ్ హీరో, టాలీవుడ్ డైరెక్టర్ కాంబినేషన్ లో మరిన్ని చిత్రాలు తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ వెంకీ అట్లూరి మేకింగ్ లోనే సూర్య కొత్త చిత్రం చేస్తున్నాడు. ఇక సరిపోదా శనివారం డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం కథను సిద్ధం చేసుకున్నాడు. ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. కొందరు సేమ్ లొకేషన్స్ లో ప్రతి సినిమాను ఒక సీన్ అయినా తీస్తారు. మరికొందరు సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి అంటారు. అలాగే తమిళ దర్శకుడు అట్లేకి కూడా హీరోయిన్ సెంటిమెంట్ ఉంది. ఆల్రెడీ వర్క్ చేసిన హీరోయిన్స్ కు మాత్రమే మళ్ళీ మూవీస్ ఇస్తాడు. ఇప్పుడు అల్లు అర్జున్ చిత్రంలోకి
దీపిక అలాగే వచ్చింది. అల్లు అర్జున్ దీపిక కాంబినేషన్ ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తుంది. అయితే ఈ కాంబినేషన్ ను సెట్ చేసేందుకు దర్శకుడు అట్లీ సెంటిమెంట్ మెయిన్ రీజన్. అట్లీ డైరెక్ట్ చేసిన రాజా రాణి మూవీలో హీరోయిన్ నయనతార, ఆ తర్వాత అట్లీ డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్స్ బిగిల్ అలాగే బాలీవుడ్ మూవీ జవాన్ లో నటించింది. ఇక్కడ అట్లీ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత తేరీలో విజయ్ కు జోడీగా నటించిన లీడ్ హీరోయిన్ సమంత అట్లీ డైరెక్ట్ చేసిన మరో బ్లాక్ బస్టర్ మిరల్స్ లో కనిపించింది. రీసెంట్ గా అల్లు అర్జున్ తో అట్లీ మూవీ అనౌన్స్ చేసిన వెంటనే ముందుగా సమంత పేరు వినిపించింది. ప్రస్తుతానికి అట్లీ చిత్రంలో తాను భాగం కాదు అని స్వయంగా సమంత వెల్లడించింది. ఇప్పుడు కూడా జవాన్ లో నటించిన దీపికను అల్లు అర్జున్ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేశాడు అట్లీ. ఆ విధంగా తన సెంటిమెంట్ ను అట్లీ రిపీట్ చేసినట్లయింది. ఇంకా ఈ మూవీలో మృణాల్, జాన్వీ కపూర్ కూడా నటిస్తారు అని ప్రచారం సాగుతుంది. వారి ఎంట్రీ ఎప్పుడో మరి చూడాల్సి ఉంది.